ప్రవక్త చెప్తున్నారు ఒక చోట్లో, అయ్యా నాకు చాలు, నేను చచ్చిపోవాలనుకున్నాను, నా ప్రాణంను తీసేయి అని చెప్పి నా పూర్వీకుల కంటే నేను మంచివాడు కాదంటున్నారు. ఆమె చెప్పాలి. ఎలీషా మీదే వచ్చిన మ్యాంటల్కి బిహైండ్లో ఉన్న రీజన్, ఆ మ్యాంటల్కి ఉన్న రీజన్ చెప్తున్నాను. అప్పుడు ఏలియా ఏం చేస్తున్నారంటే, నేను చచ్చిపోవాలనుకున్నాను. హల్లెలూయా చెప్పాలి. అప్పుడు ఏలియా స్తోత్రం, నార్త్ ఇజ్రాయెల్లో ఆయన ప్రవక్త. ఎక్కడ ప్రవక్త ఆయన? ఇజ్రాయెల్లో. చదవండి 19వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చటను ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బద్రీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. ఓకే, చూడండి కొంచెం ఈ విషయం మాత్రం కొంచెం గమనించి చూడండి. ఏలియా ప్రవక్త యూదా పట్టణం దేశంలో ఉండేవాడు, ఇజ్రాయెల్ దేశంలో ఉండేవాడు. ఏ దేశంలో ఉండేవాడు? ఆ కాలంలో ఇజ్రాయెల్ యూదా రెండు పట్టణంగా ఉంది కదా, సెపరేట్ అయింది. సార్ నో, ఆ ఫోన్ కొంచెం కట్ చేయండి అమ్మా. ఓకే, యూదా పట్టణంకి వస్తున్నారు అంటే ఈయన దేశం ఏది? ఇస్రాయెల్ దేశం ప్రవక్త. కానీ ఏ దేశంకి వస్తున్నారు? యూదా దేశం. నార్త్ సైడ్ ఇజ్రాయెల్, సౌత్ సైడ్ యూదా. నార్త్ సైడ్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆ దేశంలో నుండి తనకు కాపాడుకోవాలి. ఎవరి నుండి? జెజబెల్ దగ్గర నుండి కాపాడుకోవాలి. ఎక్కడ వస్తున్నారు? యూదా పట్టణం, యూదా దేశంకి వస్తున్నారు. అంటే అర్థం ఏంటి? యూదా దేశంలో వస్తే కాపుదల ఉంటుందని చెప్పి, ఇజ్రాయెల్లో యెజబెల్ చంపడానికి అనుకున్నప్పుడు ఇజ్రాయెల్ నుండి పారిపోయి ఎక్కడ వస్తున్నారు? యూదా పట్టణం వస్తున్నారు. దగ్గర ఆయన ట్రావెల్ చేసిన స్తోత్రం, ట్రావెలింగ్ టైం చెప్తున్నారు, దగ్గర 300 కిలోమీటర్లు ఉండవచ్చు. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. అంత కష్టపడి వస్తున్నారు. యూదా పట్టణంకి వస్తే ఏలియా యూదా పట్టణంకి వచ్చిన తర్వాత బెయేర్షెబాకు వచ్చారు. సౌత్ పార్ట్కి వచ్చేసారు. బెయేర్షెబాలో తన పని మనుషులు వదిలేసి అరణ్యం లోపల ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నాడు? దగ్గర 30-40 కిలోమీటర్లు వెళ్తున్నాడు. 30 కిలోమీటర్లు అనుకోండి. 30 కిలోమీటర్ల లోపల వెళ్ళి ఈయన ఏం ప్రార్థన చేస్తున్నారు? చచ్చిపోవాలి, మరణాపేక్ష కోరుతున్నారు. రీజన్ చెప్పండి. యెజబెల్ దగ్గర నుండి కాపాడుకోవడానికి వచ్చిన ఏలియా ఇక్కడ వచ్చినప్పుడు ఏమవుతున్నది? చావు కోరుతున్నారు. అంటే అక్కడనే ఉండవచ్చు కదా. అంటే ఈ ట్రావెలింగ్ మధ్యలో జరిగిన ఒక విషయం ఉంది. ఇజ్రాయెల్లో పెద్ద ప్రవక్త, ఫేమస్ ప్రవక్త ఎవరు? కానీ యూదయాలో ఏముంది? గుడారం ఉంది. ఏముంది? దేవుని మందిరం ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? హైలీ స్పిరిచువల్ పీపుల్స్. వీళ్ళ దగ్గర వెళ్తే నన్ను కాపాడుకుంటారు, నన్ను ఆదరిస్తారు, నన్ను యాక్సెప్ట్ చేశారనుకుంటే అందరూ వచ్చేవాళ్ళు. ఒరే, మోసే కంటే నీ పెద్దవాడా? నీ మోసే కంటే పెద్ద ప్రవక్తనా? మా పూర్వీకుల కంటే పెద్ద ప్రవక్తనా? నీ ఏమో ఎర్ర సముద్రం చీల్చినట్టు అందరూ ఇజ్రాయెల్లో మాట్లాడుతున్నారు. నీకున్న అహంకారం బట్టి నిన్ను అందరూ ఏం చేశారు? తరుముతున్నారు. యూదా పట్టణంలో ఉన్న అందరూ ఆయనను అవమానిస్తున్నారు. స్పిరిచువల్ పీపుల్స్ అందరూ అవమానిస్తున్నారు. వాక్యం తెలిసిన వాళ్ళందరూ అవమానిస్తున్నారు. ఈ అవమానం తట్టుకోక ఈయన ఏం చేస్తున్నారు తెలుసా? అయ్యా, నా పూర్వీకుల కంటే నేను మంచివాడు కాదు. యెజబెల్ చంపడానికి వస్తుంది. నేను అక్కడి నుంచి పారిపోయి ఈ జనము దగ్గర వచ్చాను, కానీ వీళ్ళు నన్ను అవమానిస్తున్నారు. యూదయ దేశంలో ఉన్నవాళ్ళు ఆమె చెప్పాలి. అందుకొరకు ఈ
బ్రూమింగ్ ట్రీ అని చెప్పింది కదా, బ్రూమింగ్ ట్రీ అంటుంది. ఆ ట్రీ కింద నీడ కింద పడుకోకూడదంట. ఆ ట్రీ కింద ఏం చేయకూడదంట, పడుకోకూడదంట. పడుకుంటే ఒకలాంటి ఏమొస్తుంది, మత్తు వచ్చి ఒక పాయిషనస్ స్మెల్ ఆ ట్రీలోంచి రిలీజ్ అవుతుంట. మీరు తమిళనాడులో నేను ఉన్నప్పుడు ఒకసారి చెప్పారు, ఒరే వేప చెట్టు కింద పగల్లో పడుకోవచ్చు, రాత్రి పడుకోకూడదని. ఎందుకు అని చెప్పి నాకు అర్థం కాలే. అప్పుడు ఒక తాతయ్య దగ్గర అడిగితే తాతయ్య చెప్పారు, పగల్లో అనుకుంటే నీ శరీరంకి ఏంటిది కూల్ అవుతుంది నీ బాడీ, కానీ రాత్రి అయితే నీ బాడీ వేడి అయిపోతుంది, నీ శరీరానికి మంచిది కాదని చెప్పి. సైన్స్ ఏం చెప్తుందంటే నైట్ టైంలో అది సమ్ నెగటివ్ ఏంటి కార్బన్ డైఆక్సైడ్ని అది రిలీజ్ చేస్తుంది, పగల నైట్రోజన్ రిలీజ్ చేస్తుందంట. నైట్రోజన్ కదా, ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందంట. ఓకే, అందుకొరకు బాడీకి మంచిది, ఇది చెడ్డది అంటున్నారు. ఓకే, సైన్స్ చెప్తుంది. స్తోత్రం. సేమ్ వే ఆ ట్రీ కింద పడుకుంటే ఎప్పుడు కెమికలైజ్డ్ రియాక్షన్ ఆ ట్రీలో ఆ లీఫ్లో నుండి రిలీజ్ అవుతూ ఉంటాయంట. అది అరణ్యంలో ఉంటాయంట, అది ఇంటి ముందు పెంచుకోరంట. అరణ్యంలో ఉన్నా కూడా నరికేస్తారంట. ఇజ్రాయెల్లో అరణ్యంలో చూసినా కూడా ఆ చెట్టుని ఏం చేస్తారు, నరికి అదిని ఏం చేస్తారు, చంపేస్తారంట, అదిని కాల్ చేస్తారంట. అటువంటి ట్రీ బిట్టర్ స్మెల్ వస్తుందంట. ఏలియా ఎక్కడ పోయి పడుకున్నారు తెలుసా, అక్కడ పోయి పడుకున్నారు. ఆయన నిద్రపోలే. ఆ ట్రీ కింద నుండి వస్తున్న కెమికల్ రియాక్షన్ ఈయనకి మత్తు ఇస్తుంది. ఆమె చెప్పాలి. రీజన్ ఏం తెలుసా, స్తోత్రం, మరణ భయం వచ్చింది. ఇంకా ఒకటి స్తోత్రం, అవమానం వచ్చింది. మరణ భయము అవమానము ఎక్కడ ఉందో అక్కడనే స్తోత్రం మరణ అపేక్ష వస్తుంది. మీరు ఇన్సల్ట్ అయితే చచ్చిపోతా అంటారు, బెదిరిస్తే చచ్చిపోతానో అని భయపడతారు. భయము అవమానము సూసైడ్ని ఇన్స్పైర్ చేస్తుంది. ఏలియా ఈ భయంలో ఉన్నప్పుడు దేవుడు తన దూతను పంపి ఆహారం పెడుతున్నారు. ఎందుకు తెలుసా, ఆ పాయిషన్ని ఓవర్కమ్ చేయడానికి. నీ గురించి ఎవరైనా ఏదైనా బెదిరించి నీవు ఏదే విషయం గురించి భయపడుచున్నావంటే ఆమె చెప్పాలి, ఆ భయం నిమిత్తం నిన్ను ఎవరైనా ఇన్సల్ట్ చేస్తున్నారంటే నీవు వెళ్తున్న చోట ఏది తెలుసా, ఆ బిట్టెడ్ హర్బ్ కింద. కానీ దేవుడు అదిని ఓవర్కమ్ చేయడానికే దేవుడు స్తోత్రం ఈ వాక్యమైన రొట్టెని పరిశుద్ధాత్మ అభిషేకమైన తైలం నీకు అనుగ్రహిస్తున్నారు. గడిచిన వారము, గడిచిన దినము, గడిచిన నెల, గడిచిన సంవత్సరము నీకు వచ్చిన స్థితి, మరణ భయము, బెదిరింపు, అవమానము, ఆ అవమానంలో నుండి నీ బయటికి రావాలంటే నీకు అవసరము దేవుని యొక్క రొట్టె అన్న వాక్యం. ఆమేన్. దేవుని యొక్క సన్నిధైన జలం ఏలియాకు ఒక్కసారి కాదు 2 సార్లు ఇస్తున్నారు. చెప్తున్నారు, ఏలియా ఇక్కడ నీ స్టాగ్నెంట్ అవ్వవద్దు, నీ ఇంకా ప్రయాణం చేయాలి. ఆమె చెప్పాలి. చదవండి మా 19వ అధ్యాయము స్తోత్రం 7వ వాక్యం నుండి చదవండి. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. అందరు చెప్పండి, శక్తికి మించిన ప్రయాణం నాకు సిద్ధమై ఉన్నది. యేసు నామములో శక్తికి మించిన ప్రయాణం మీకు వచ్చిన గాక. ఓకే, నీవు లేచి భోజనము చేయుమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. ఆమేన్ చెప్పాలి. ఎక్కడ వచ్చారంట? హోరేబు పర్వతం. హోరేబు అన్న పర్వతం వరకు వచ్చారంట. స్తోత్రం. అక్కడ మోసే
ఏ పర్వతంలో దేవుని దర్శించారు? మోషే ఏ పర్వతంలో దేవునితో ముఖాముఖిగా మాట్లాడారు? ఆ పర్వతం వెళ్ళే వరకు స్తోత్రం బలమిచ్చే ఆహారముని దేవుడు ఏలియాకి దూత ద్వారా పంపించారు. అలాగే చెప్పాలి. స్తోత్రం. ఎంతమంది స్తోత్రం అలసిపోయారో భయము ద్వారా, బెదిరింపు ద్వారా. ఈ కాలంలో ఈ రెండు ఉందా? భయము, బెదిరింపు, అవమానం. భయము, బెదిరింపు, అవమానం. ఎక్కడ పోయినా ఈ మూడు తప్పకుండా ఉంటుంది. నా జీవితంలో ఇన్సల్టే లేదని చెప్పారు ఎవరైనా ఉన్నారా? దేవుని నమ్ముకున్న నిమిత్తం ఇన్సల్ట్, సంఘముకు వచ్చిన నిమిత్తం ఇన్సల్ట్, బాప్టిజం పొందిన నిమిత్తం ఇన్సల్ట్. స్తోత్రం. మన ఇంట్లో స్తోత్రం ఏదైనా ఉన్నప్పుడు ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తామా అని చెప్తే అందరూ ఒకలాగా నవ్వుతారు, అంటారు. ఫ్యామిలీ ప్రేయర్ చేస్తామంటే వీరికి ఏమో కొత్తగా భక్తి వచ్చిందంట. అప్పుడే లేపుతారు. ఏం తెలుసా, నిన్న నువ్వు సీరియల్ చూస్తావు, నిన్న అలా మాట్లాడి ఇప్పుడు ప్రార్థన. ఒకరోజు ప్రేయర్ చేసి నెక్స్ట్ డే ప్రేయర్ చేయడానికి మర్చిపోతే చూసాం కదా, నిన్ననే చెప్పాం కదా. ఎందుకు తెలుసా? డెవిల్ ఇట్లా స్తోత్రం మమ్మల్ని ఏం చేస్తారంటే అట్లనే స్తోత్రం కొలుస్తారు, అట్లనే డిప్రెషన్లో తీసుకుని వెళ్ళిపోతారు మమ్మల్ని. ఎందుకంటే స్తోత్రం డెవిల్కి ప్రాముఖ్యమైన అసైన్మెంట్ ఏం తెలుసా? నీవు నేను దేవుని యొక్క సహవాసంలో ఉండకూడదు. ఈ నిన్న జరిగిన విషయమును ఈ రోజు ఎందుకు ఆ వ్యక్తిలో గుర్తిస్తున్నానంటే, ఈ రోజు దేవునితో ఉన్న సహవాసం బ్రేకప్ చేయాలి. నిన్న చేసిన విషయం గురించి మాట్లాడేటేమి అది గడిచిన విషయం కదా. ఈ రోజు ఉన్న అసైన్మెంట్ ఆపడానికి నిన్న ఉన్న విషయం మాట్లాడతారు. స్తోత్రం. ఏలియాకి స్తోత్రం నిన్న జరిగిన విషయమును అన్నిట్లో మైండ్లో పెట్టుకొని నేను చనిపోవాలని అంటున్నాడు. కానీ దేవుడు అంటున్నారు, నిన్ను ఏ విషయం బట్టి అవమానించారో అదే విషయంలో నేను నిన్ను గణపరచబోతున్నాను. మోసే దేవుని యొక్క పర్వతంలో దేవునితో సహవాసం చేసిన అదే స్థలంకి ఎందుకు స్తోత్రం దేవుడు నడిపించారంటే, నీ మోసే కంటే గొప్పవాడా? నీవేమో ఆకాశంలో నుంచి వర్షం ఆపావంట, ఏమో వర్షం రప్పించావంట. స్తోత్రం. స్పిరిచువల్ ఇన్సల్ట్. దేవుడు అన్నారు, నీవు ఇన్సల్ట్ అయిపోయినావు కదా, అక్కడనే నిన్ను నేను గణపరచబోతున్నాను. నేను రక్షణ పొందిన కొత్తలో స్తోత్రం దేవునితో సహవాసం చేయడానికి చాలా ఆశ. నాకు సొంతంగా ఒక బైబిల్ కూడా ఉండదు. బైబిల్ కొనడానికి కూడా డబ్బులు లేదు, ఆ స్థితే. స్తోత్రం. ఈ బైబిల్, ఈ తమిళ బైబిల్, ఈ రెఫరెన్స్ బైబిల్ నా చేతిలో ఉంది కదా, ఆ బైబిల్ ఒక వ్యక్తి దగ్గర ఉంటుంది. ఆయన దగ్గర వెళ్ళి, అన్న కొంచెం బైబిల్ ఇస్తారా, కొంచెంసేపు చదువుతాను చెప్పి. అప్పుడు నేను ఆటో నడిపించుకుంటున్నప్పుడు ఆ బైబిల్ తీసుకొని వచ్చి నా ఆటోలో కూర్చి, ట్రిప్ ఉండదు, కూర్చి చదువుతా. నా ఫ్రెండ్స్ అందరూ వస్తారు, వచ్చి స్తోత్రం ఒక్కటే నవ్వుతారు, గేలి చేస్తారు, ఇన్సల్ట్ చేస్తారు. వీడేమో భక్తి వచ్చిందంట, వీడేమో తాగుబోతు, వీడేమో బైబిల్ చదువుతున్నారంట. ఇట్లా మాట్లాడి ఒక వారం 10 రోజులు అయిన తర్వాత స్తోత్రం అందరూ గేలి చేయడానికి కొరకు పాస్టర్ని పిలిచారు. ఆమె చెప్పాలి, ఈరోజు నిజంగా పాస్టర్గా మార్చారా? నీ దేవుని నామం నిమిత్తం ఏదైనా విషయంలో అవమానం చెందితే దేవుడు అక్కడనే నిన్ను కనపరుస్తారు. డబుల్ సైడ్ ఉంది దేవుని సైడ్. స్తోత్రం. మిరియామ స్తోత్రం నల్ల కలర్ ఇష్టం లేదు, తెల్ల కలరే ఇష్టం, అందుకొరకే తెల్ల కలర్ దేవుడు ఇచ్చారు. అట్లా ఇచ్చే దేవుడు దేవుని నామం నిమిత్తం అవమానం చెందావంటే అదే చోటులో దేవుడు నిన్ను కనపరుస్తాడు. దేవుడు స్తోత్రం ఒక ఆహారం పెట్టితే, మీకు తెలుసా, మీరు దావీదు యూదయ అరణ్యమును దాటి వెళ్ళాలని చెప్పి ఒక విషయం మీకు మాట్లాడాం కదా. దానికంటే క్రూరమైన సిన్ డెసర్ట్లో స్తోత్రం 40 రోజు నడిచి వెళ్తున్నారు, 40 రాత్రి నడిచి వెళ్తున్నారు. ఎక్కడికి? స్తోత్రం సినాయి పర్వతంకి. సినాయి పర్వతం ఎక్కడ ఉందంటే ఆల్మోస్ట్ ఎర్ర సముద్రము దగ్గర ఉన్న స్తోత్రం డెసర్ట్లో ఉంది, సౌదీ అరేబియా కంట్రీలో ఉంది.
ఈయన ఎక్కడ ఉన్నారంటే స్తోత్రం ఇజ్రాయెల్లో ఉన్న ఒక్క బార్డర్లో ఉన్నారు. ఆ ఒక్క బార్డర్ నుండి ఇంకొక బార్డర్ సౌదీ అరేబియా వరకు ఆయన ట్రావెల్ చేయడానికి ఆల్మోస్ట్ 700 కిలోమీటర్. ఎన్ని కిలోమీటర్? ఒక రోజుకి 70 కిలోమీటర్ నడిచి వెళ్ళినా మాత్రమే 30 కిలోమీటర్ నడిచి వెళ్ళినా మాత్రమే 40 రోజులు రీచ్ అవ్వచ్చు. ఏలియాకి ఒక్క రోజు కూడా ఆకలి రాలే, దప్పి రాలే. సూపర్ న్యాచురల్ వాక్ ఇన్ ద డెసర్ట్ ఆఫ్ సిన్. స్తోత్రం. జుడయా అండ్ సిన్ డెసర్ట్, వెరీ డేంజరస్ డెసర్ట్. మేము బస్సులో వెళ్తున్నప్పుడు, ఇజ్రాయెల్ దేశం ట్రావెల్ చేసినప్పుడు బస్సులో వెళ్తున్నప్పుడు స్తోత్రం ఒక్క గడ్డి, ఆ మధ్యలో ఈలాట్ అంటారు, ఈలాట్ అని చెప్పి అది బెర్షబా నుండి ఈలాట్ అని ఒక ప్రాంతం ఉంది. ఇది మధ్యలో ఒక పెద్ద ట్రావెల్ ఉంది, కొండ లోయ ఉంటుంది, డెసర్ట్ ఏరియా మధ్యలో. నాకు తెలిసి ఒక్క పచ్చ చెట్టు చూడలే. ఎడారిలో కొంచెం అక్కడక్కడ ఈ ముళ్ళల చెట్లు పెరుగుతుంది కదా, అది కూడా లేదు. ఎర్ర సముద్రం దగ్గర మాత్రము ఈలాట్ అని ఒక ప్రాంతం ఉంది, అక్కడ తప్ప ఆ స్తోత్రం మధ్యలో ఎక్కడ కూడా ఒక్క చెట్టు లేదు. ఆ ప్రాంతంలో ఈరోజు స్తోత్రం బస్సులో 5 గంటలు 6 గంటలు మనం ట్రావెల్ చేయవచ్చు. స్తోత్రం ఒక్క పూట భోజనం తిని 40 రోజు రాత్రి పగలు అరణ్యం లోపల నడిచి వెళ్ళాలంటే ఎంత కఠినమైన విషయం. ఆ కఠినమైన ప్రయాణం చేయడానికి దేవుడు స్తోత్రం ఒక్క భోజనం ఇచ్చారు అంతే. ఏలియా ఆ కొండ లోపల వెళ్ళి, అయ్యా ఏలియాకు నా కంప్లైంట్ అని చెప్తున్నారు, నేను ఒంటరి అయిపోయానయ్యా, ఈ దేశ జనాలందరూ నన్ను అవమానిస్తున్నారు, ఆ దేశంలో వర్షం రావడానికి నేనే కారణము, ఆ దేశం మంచు పడడానికి నేనే కారణం, కానీ నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారయ్యా. ఈ జనాలందరూ నీ నిబంధనను దయచేశారు, ఈ జనాలందరూ సేవకులను స్తోత్రం అవమానిస్తున్నారు, ఈ జనాలు స్తోత్రం నామకార్థంగా క్రైస్తవ జీవితం జీవిస్తున్నారు, నామకార్థంగానే స్తోత్రం దేవునికి ప్రజలుగా ఉన్నారని ఆయన వేదన తెలియజేసి నాకు చాలు అన్నప్పుడు దేవుడు అంటున్నారు, స్తోత్రం చాలు కాదు, ఇంకా ఒక తరము నీ ద్వారానే లేవనెత్తబడుతుంది. ఏ దేశము ద్వేషిస్తుందో ఆ దేశంకు జవాబు ఇచ్చినట్టు ఒక జనరేషన్ నేను లేవనెత్తుతా. ఏలియా ఏం చేశారంటే గుహ లోపల ఉండి దేవుడు మాట్లాడుతున్నప్పుడు అగ్ని వస్తుంది, తర్వాత ఏమొస్తుంది, భూకంపం వస్తుంది, గాలి వస్తుంది, ఏమి కనబడలే, మెల్లని స్వరం వస్తున్నప్పుడు ఏలియా దుప్పటిని కప్పుకొని ఎక్కడ వచ్చారంట, గుహ బయటికి వచ్చారు. ఏమి కప్పుకొని? ఆమె చెప్పాలి. ఏలియా దేవుని చూడలే, కానీ దేవుని స్పర్శని ఎవరు అనుభవించారంటే ఆ దుప్పటి అనుభవించింది. అలా చెప్పాలి. ఆ దుప్పటిని మోసుకొని, ఆమె చెప్పాలి, ఆ దుప్పటిని మోసుకొని ఏలియా తిరిగి వస్తున్నప్పుడు చూసిన ప్లేసే సాఫాతు కుమారుడైన ఎలీషా. ఆమె చెప్పాలి. దేవుని పరిశుద్ధాత్మ అనే దేవుని స్పర్శని అనుభవించేవాడు. ఆమె చెప్పాలి. దేవుని ముఖాముఖంగా చూడాలంటే మనకి ఎవరు కావాలి తెలుసా? దేవుని పరిశుద్ధాత్మ కావాలి. దేవుని శక్తి మన నుండి విడుదల అవ్వాలంటే దేవుని పరిశుద్ధాత్మ కావాలి. ఆ దుప్పటి పరిశుద్ధ ఆత్మకి గుర్తు. ఏలియా క్యారీ చేసి వస్తున్న ఆ దుప్పటి ఆమె చెప్పాలి, తునిగరిస్తున్నా, బెదిరిస్తున్నా, అవమానిస్తున్న పరిస్థితి మధ్యలో నిలబడడానికి, టెస్ట్ మనీగా మార్చబడడానికి ఉన్న దుప్పటి దేవుడిస్తున్న పరిశుద్ధాత్మ. అలా చెప్పాలి. ఎలీషా దగ్గరకు వెదకి వస్తున్నప్పుడు ఎలీషా చేతిలో విత్తనం ఉంది, ఎద్దులు ఉంది, డెడికేషన్ ఉంది. స్తోత్రం. ఎలీషాని మీదే ఏ దుప్పటి వేశారంటే మోషే దేవుని ముఖాముఖంగా దర్శించినప్పుడు బయలుపరిచిన మహిమను అనుభవించిన దుప్పటి. ఈరోజు స్తోత్రం మీరు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును మీరు పొందుచున్నప్పుడు మాత్రమే మీరు అసాధారణ వ్యక్తిగా జవాబిచ్చే